డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం సమీపంలోని ఏటిగట్టును ఆనుకుని ఉన్న కపిలేశ్వరపురం తాతపూడి 2 ప్రభుత్వ ఇసుక డంప్లను ఆర్టీఓ ఎస్ సుధాసాగర్ ఆదివారం పరిశీలించారు. ఇక్కడ ఇసుక నిల్వ వివరాలను స్థానిక రెవెన్యూ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి వరదల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న ఈ ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అయితే కొందరు అడ్డగోలుగా కోర్టు ఆధీనంలో ఉన్నటువంటి ఇసుకను ప్రైవేటు వ్యక్తులు తరలించుకు వెళ్లారని, దీనిపై న్యూస్ 24 ఆర్డీఓ సుధాసాగర్ ను వివరణ అడగ్గా ఇంచుమించుగా కొంతవరకు ఇసుక అక్రమంగా తరలి వెళ్లిందని, దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షిస్తున్నామని ఆయన అన్నారు. తాజాగా పరిశీలించిన ఆర్డీఓ ఇసుక అక్రమంగా తరలిపోకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ వెంట మండల తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు ఉన్నారు. అక్కడ నుంచి కూడా ఏ వెహికల్స్ వెళ్తున్నాయో మోటార్ చేయడం మెయిన్ అదే మనం రాస్తుందని రెండోది నైట్ టైం టెస్టింగ్ జరగకుండా అంటే ఒకటి ఈ డైరెక్షన్లో ఏదో డైరెక్షన్లో అవ్వాలి. ఆ పోల్కి ఇలా పెడితే ఇలా వెహికల్ వస్తుంది కదా మొత్తం అలాంటప్పుడు మళ్ళీ వైరింగ్ ఎక్కువ పడుతుంది. దానికి పెడితే సరిపోతుంది. అవుతుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల మేరకు దగ్గర రావాలి. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకి ఇక్కడ గతంలో ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా రన్ అవుతున్న స్టాక్ యార్డ్స్ ఏవైతే ఉన్నాయో పరిశీలించడం అయింది. మన కపిలేశ్వరపురంలోని అలానే మనకి తాతపూడిలోని 2 స్టాక్ యార్డ్స్ ఉన్నాయి. సో ఇది రేపటి నుంచి మన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మనం ఈ కొత్త శాండ్ పాలసీ ప్రకారం ఇక్కడ నుంచి విత్ ఇన్ స్టేట్ అలానే ఓన్లీ కన్స్ట్రక్షన్ అంటే ఇల్లు నిర్మించుకోవడానికి కన్స్ట్రక్షన్ పర్పజెస్కి మాత్రమే మనం ఇక్కడ నుంచి అలర్ట్ చేయబడుతుంది. సో దానికి గాను ఈరోజు వెహికల్ వచ్చి వెళ్ళేదానికి అలానే జరగకుండా సెక్యూరిటీ మెజర్స్, బ్యారికేడింగ్ ఇవన్నీ R&B డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్తో మనం ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు చేస్తున్నాము. ఇక్కడ స్థానికంగా లోడింగ్ చేయడానికి ఏజెన్సీస్ కూడాను చూడడం అయింది. ఎవరైతే అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏజెన్సీస్ చూడడం అవుతుంది. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీలో దీని ఛార్జెస్ కూడా ఫైనలైజ్ ఈరోజు జరుగుతుంది. అది రేపు ఉదయం 6 గంటల నుంచి మనకి 6 to 6 అనేది ప్రతిరోజు ఇక్కడ మనకి ఏవైతే డిపోజిషన్స్ ఐడెంటిఫై చేసి సీజ్ చేయడం ఇవన్నీ మనం అలర్ట్ చేయబడతాయి. సీజ్ అయి ఉన్నది ఆల్రెడీ స్టాక్ యార్డ్లో ఉన్నదంటే మనకు మొత్తంగా ఒక 3 రకాలుగా ఉంటాయి. ఆల్రెడీ స్టాక్ యార్డ్లో ఉన్నది ఒకటి, 2 ర్యామ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ర్యామ్స్ కూడా స్టార్ట్ చేస్తారు త్వరలో. అలానే ఎక్కడైనా పట్టా ల్యాండ్స్లో డీసిల్టేషన్ చేయాల్సి ఉంటే అది కూడాను ఐడెంటిఫై చేస్తున్నారు. అలాగే మనకి రిజర్వాయర్స్లోనే ఎక్కడైనా ఉంటే ఈ బోట్స్మెన్ సొసైటీస్ ఐడెంటిఫై చేయమన్నారు, వాటి ద్వారా కూడా చేస్తారు. ఇదేంటంటే మనకు రెడీగా స్టాక్ యార్డ్లో గతంలో జరిగి సీజ్ చేసిన స్టాక్ని ఇప్పుడు మన ఇమీడియట్ నీడ్స్ కోసం, ఈ కన్స్ట్రక్షన్ నీడ్స్ కోసం అలర్ట్ చేస్తాం. ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్లోని డీసిల్టేషన్ చేయాల్సినవి, అలాగే ట్యాంక్ బెడ్ కానీ రిజర్వాయర్స్లో ఉండే బోట్స్మెన్ సొసైటీస్ ఇవన్నీ కూడాను ఐడెంటిఫై చేసి ఈ వారంలో అవన్నీ ఫైనలైజ్ చేస్తారు. మనకి అవసరాల కోసం అవన్నీ ఆపరేషన్లోకి తీసుకొస్తారు. ఇప్పుడు కోర్టు ఆధీనంలో ఉండగా ఇసుక సీజ్ చేసినప్పుడు ఇంచుమించుగా ఒక 200 లారీల వరకు తోలేస్తారు సార్, కపిలేశ్వరం మండలం పేరు చెప్పి. దానికి మీరు ఏమంటారు సార్? అంటే అది కూడా అందుకనే మళ్ళీ నిన్నను మెజర్స్ తీసుకుని ఐడెంటిఫై చేయడం అయింది. సో మనం గతంలో సీజ్ చేసింది ఎంత, ఇప్పుడు అవైలబిలిటీ ఎంత ఉందన్నది చూస్తారు. అది దానికి పాసిబుల్ ఎరోజన్ ఎంత అనేది తీసేసేసి ఎంత థెఫ్ట్ అయింది అన్నది చూసి దాన్ని బట్టి ఇక్కడ అప్పుడు మనం VROస్ హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. వాళ్ళ ద్వారా పోలీసుకి కంప్లైంట్ కూడా రైజ్ చేస్తాము. సో అది ఇన్వెస్టిగేషన్ ఎవరనేది మనకు తెలిస్తే ఖచ్చితంగా చర్యలు జరగకుండా ఉండేదానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అంటే ఈ బ్యారికేడింగ్, CC కెమెరాస్, 24/7 పోలీస్, రెవెన్యూ అండ్ DRDA, మైన్స్ వాళ్ళ స్టాఫ్తో ఇక్కడ మనం 24/7 కాపులో ఉండేటట్టు కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం అయింది. ఒక కలెక్టరేట్లోని అలాగే ఎస్పీ గారి వాళ్ళ దగ్గర కూడాను ఈ లైవ్ ఫీడ్ వెళ్ళేటట్టు కూడాను ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం అయింది.
ఇప్పటివరకు తోలిన ఇసుకను మీరు ఏ విధంగా రికవరీ చేయగలరు సార్? తోలిన ఇసుక రికవరీ అనేది కాదు, ఎవరు థెఫ్ట్ చేశారనే దాని మీద కంప్లైంట్స్ రైజ్ చేస్తాం. ఎంత అయిందనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అది నిన్నను ఎందుకంటే హీప్స్ చేయాలంటే డీజీబీఎస్ సర్వేతో నిన్న చేశారు నైట్. సో అది ఈరోజు మనకి వస్తుంది డేటా, ఎంత ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవైలబుల్ ఉందనేది. గతంలో మనం మెజర్ చేసింది, దానికి వేరియేషన్ ఉంటే థెఫ్ట్ అయింది అనేది మనకి ఎంత థెఫ్ట్ అయింది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి కంప్లైంట్స్ రైజ్ చేసి పోలీస్ వాళ్ళ ద్వారా దాన్ని విచారణ చేసి చర్యలు